చెప్పండి. పాస్పోర్ట్లు, టికెట్లు, డబ్బు. మీరు అర్జెంటుగా సింగపూర్ వెళ్ళి ఓ 3 నెలల పాటు అక్కడే ఉండండి. ఇంత అర్జెంటుగా మమ్మల్ని సింగపూర్ ఎందుకు పంపిస్తున్నారు? కర్మ నాయన కర్మ. కావాలని మిమ్మల్ని తగిలించుకున్నాను కదా, ఇప్పుడు వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అసలు ఇంతకీ నీ ఏడుపేంటి? ఒక 3 నెలలు మీరు కనపడకుండా పోతే మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు ఎటో పారిపోయారని నా కూతురుని నమ్మించి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేస్తా. ఎల్లకపోతే అన్నం పెట్టిన యజమాన్ని హింస పెట్టడం పాపం రా. అసలు మేము ఇలా మారడానికి కారణం ఎవరు? మీరేగా. అందుకే కదా నాయన చంపలేసుకుని మరి మిమ్మల్ని సింగపూర్ పంపిస్తున్నాను. ఈ రోజు వాలంటైన్స్ డే కదా, మనం అక్కడ కలుద్దాం అనుకుంటే ఇక్కడికి వచ్చారేంటి? మీకోసమే డియర్, మన పెళ్లి విషయం మీ డాడీతో మాట్లాడదామని వచ్చాం. డాడీ ఎక్కడ? మన పెళ్లి విషయం వినగానే ఆనందం తట్టుకోలేక ఇప్పుడే బాత్రూమ్ కెళ్ళాడు. అరే ఈ పాస్పోర్ట్స్ ఏంటి? మన కోసమే డార్లింగ్. మా డాడీ మన హనీమూన్ సింగపూర్ లో అరేంజ్ చేశాడు. ఇట్స్ రియల్లీ థ్రిల్లింగ్. కానీ ఒక చిన్న టెన్షన్. వాట్? మీ టికెట్లే ఇంకా కన్ఫర్మ్ కాలా? ఓకే నో ప్రాబ్లం. మా టికెట్స్ మేమే కన్ఫర్మ్ చేసుకుంటాం. ఓ yes. కానీ సాయంత్రం మాత్రం పార్టీకి రావడం మర్చిపోదు. ఓకే బై ఈ దెబ్బతో మన సుడి తిరిగింది బావా. సుడి తిరగడం కదరా, సుడిగాల్లో కొట్టుకుపోతారు. మీ మొహాల మంట. నా కూతుర్ని మోసం చేసి సింగపూర్ తీసుకెళ్లి పెళ్లిళ్ళు చేసుకుంటారంట్రా. ఎస్ మామా, నువ్వు కూడా సింగపూర్ వచ్చి మా నెత్తిన 4 అక్షంతలు వేయి. రాలేకపోయావనుకో ఇంటర్నెట్ లో వచ్చి అక్షంతలు వేయి. రండ్రా వెళదాం. నా మీద ఉత్తుత్త ప్రేమలకు పోసి చాటుగా ఎన్నెన్ని ఘోరాలు చేశారయ్యో. మమ్మీ, డాడీ పక్కన అమ్మాయి ఎవరే? ఇంకెవరే? నా సవితి. అయ్యయ్యో ఇంకేముందమ్మా, నా జీవితం నాశనం అయిపోయింది. అమ్మా, జరిగిందంటూ మీ భర్తల తప్పు కన్నా నా తొందరపాటే ఎక్కువ ఉందమ్మా. వాళ్ళతో బలవంతంగా ఈ పని చేయించిన పాపం నాది. అయితే మాత్రం ఎవడో బుద్ధి లేని వాడు చెప్పాడని కట్టుకున్న పెళ్ళాన్ని నట్టయితో ముంచి వాళ్ళ ఇష్టం వచ్చిందంత కులుకుతారా? చిచి, వీళ్ళకంటే కోర్టుకొచ్చి భగవద్గీత మీద ఒట్టేసి అబద్ధాలు చెప్పే రాస్కెల్సినాయో వాళ్ళని ఈ రోజే కోర్టుకి లాగి జైల్లో తోయిస్తాను. కోర్టు దాకా ఎందుకే? ఈ విషయం మా అమ్మ దగ్గర చెప్పానంటే ముగ్గురిని లాక్కొనొచ్చి మొక్కలు ఇరగొట్టి ఎన్కౌంటర్ లో మర్డర్ చేసేస్తుంది. చిచ, ఇలాంటి విధవులతోనే ఇన్నాళ్ళు మనం కాపురం చేశాం. వ్యవహారం ఇంత దాకా వచ్చాక అడ్జస్ట్ అయ్యి ఏడుస్తూ బ్రతికే కర్మ నాకు పట్టలేదు. జరిగింది టీవీ సీరియల్లో పెళ్ళనుకొని వీడిని వదిలేసి బాలీవుడ్కి వెళ్ళిపోతాను. బాగుందమ్మా, చాలా బాగుంది. నువ్వేమో మొగుడిని వదిలేసి బాలీవుడ్ వెళ్ళిపోతావు. తను కోర్టుకెక్కి విడాకులు తీసుకుని మరో కుర్రాన్ని చేసుకుంటుంది. కానీ 2 పిల్లలతో నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు? కన్నవాళ్ళు లేక ఇన్నాళ్ళు భర్త తోడితే లోకం అనుకున్నాను. నన్ను మనిషిలా మోసం చేస్తారనుకోలేదు. ఇక మీదట నా పిల్లలు నేను ఎలా బతకాలి, ఎందుకు బతకాలి? చావొక్కటే నా సమస్యకి పరిష్కారం అమ్మా. అంత మాట అనకమ్మా. నీ చల్లని నోటితో నా రాజా తిరిగి వస్తాడని చెప్పావు, వాడు వచ్చాడు. అలాంటి దేవతవి తల్లి, నీకు అన్యాయం జరగనిస్తానా? ఇంకా 4 ఇళ్లలో పాచి పని అయినా చేసి నిన్ను నీ పిల్లలను నేను పోషిస్తానమ్మా. ఏంటి వాగుతున్నావు? చంపేస్తాను. 20 ఏళ్ల తర్వాత ఇది చూడటానికి నేను ఇక్కడికి వచ్చింది. అయినా నువ్వు పాచి పని చేసేంత మాత్రాన వీళ్ళ సమస్య పరిష్కారం దొరుకుతుందా? ఇది చెత్త సమస్య కాదే, వీళ్ళ జీవిత సమస్య. తప్పు చేసిన మగవాళ్ళు హాయిగా అక్కడ తిరుగుతుంటే ఏ తప్పు చేయని వాళ్ళు వీళ్ళెందుకు బలి కావాలి? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అడ్డదారిలో వస్తున్న వాళ్ళని హైవేలో వెళ్ళి ఢీ కొట్టాలి. బాలు, నువ్వు నన్నే ఎందుకు ప్రేమించావు? ఇంకెవరిని ప్రేమించలేదు కాబట్టి. నీలో నచ్చింది ఇలాంటి సింప్లిసిటీ. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరుండాలని పవిత్ర బంధం పవిత్ర బంధం. హాయ్ అంజు. హలో వసు. మీట్ మై హస్బెండ్ దేవానంద్. హాయ్. హలో మీట్ మై బాయ్ ఫ్రెండ్. ఓ హాయ్. హాయ్. మీ వారు లాయరా? యా నాకంటే పెద్ద లాయరు. ఆయన కోర్టులో వాదిస్తూ ఉంటే రెప్ప వాల్చుకుంటే అలాగే చూడాలని ముద్దు కూడా పెట్టుకోవాలి. లవ్ లో అలాంటి ఉంటేనే మజా. ఒకసారి ముద్దు పెట్టుకొని. ఇప్పుడేదంత అవసరమా? పైగా పబ్లిక్ లో తప్పు కూడా. ఓ బాలు, దిస్ ఇస్ టూ మచ్. నువ్వేదో క్రీస్తుపురం వల్ల మాట్లాడుతున్నావు. ఇలాంటి వాడిని ఎలా ప్రేమించాడు బాబు? జస్టిస్ చౌదరి డూప్లా ఉన్నాడు. నువ్వు ఒకసారి వెనక్కి తిరుగుతావా? ఓకే, నో ప్రాబ్లం. నో బ్యాక్. పోనీ సరదాగా షేక్ హ్యాండ్ ఇస్తా. ఓకే, హ్యాండ్ అయినా లెక్కేనా? ఓన్లీ నా స్వీట్ హార్ట్ కి. కమ్ ఆన్ డార్లింగ్, మేరీ సప్నో కి రాణి చలి ఆయేగి. ఓకే ఓకే. ఏమెట్టి చేసిందే మీ అమ్మ? పాలతోనా పెరుగుతోనా
గుగ్గిళ్ళతోనా ఏమిటి టీ 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 ఏమిటి చేసిందే మీ హాయ్ హాయ్ కమ్ ఆన్ డార్లింగ్ ఓకే హౌ ఆర్ యు ఐ యామ్ ఫైన్ హూ ఇస్ హి దిస్ ఇస్ స్వామీజీ ఓ నమస్कार करो बेटी नमस्ते नमस्ते आशीर्वाद जीते रहो स्वीट गर्ल यू आर लुकिंग एट मी दिस fellow is looking that side why why Who is she? she is Miss Kismis yes బొండూస్ కిస్మిస్ ఎప్పుడైంది? యా పేరుని మొగుని కూడా మార్చుకున్నాను త్వరలో అమెరికా వెళ్ళిపోతున్నా వావ్ దెన్ హౌ మెనీ డేస్ ఆర్ యు గోయింగ్ టు స్టే ఇన్ ఇండియా ఇంగ్లీష్ he strong love America flight dishum flower that's my chichi oh orange shirt and orange flower matching matching you both matching thanks excuse me matching నాట్ మ్యాచింగ్. bye bye ఏమిటి చేసింది మీ అమ్మ పాలతోనా నిన్న కొట్టేసినది మొన్న కొట్టేసినది మళ్ళీ కొట్టేసినది ఖండు చీమా అది కుడతా ఉంటే నువ్వు తిడతా ఉంటే ఏ తీపి హాయ్ come darling woo hi do you remember me that bomb blast resorts oh yeah how are you I'm fine thank you meet my boyfriend Mr. Lokesh a famous cameraman hi నైస్ టు మీట్ యు. మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు ఆల్సో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. naughty meet Mr. Kamesh my fiancé hello you don't be so shy yaar it's too funny అండి నన్ను తప్ప ఏ అమ్మాయి చూసినా తెగ సిగ్గు పడిపోతాడు that's why I like him Kamesh she is Priya hi nice to meet you by the way మీరిద్దరు మా మ్యారేజ్ కి తప్పకుండా రావాలి ఓకే You and you enjoying jolly good in Hotel Blue Moon. Me and she going to Hollywood for honeymoon. bye Let's go, baby. మొత్తానికి నాన్నగాన్ని భలే రక్తి కట్టించారమ్మా మీరు వీళ్ళతో కలిసి ఏడిపించాడప్పుడు మీ మొగుళ్ళ మొహాలు చూడాలి బెజ్జం పట్ట బలూన్లలా అల్లల్లాడిపోయారు పార్వతి ఇదంతా ఈ ముగ్గురి పుణ్యమే చాలా థ్యాంక్స్ వస్తే పొడుస్తారా నేను చెప్పింది జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని చేయండి నువ్వేంటే సినిమా చూసినట్టు చూస్తున్నావు అలాగే రాజా తప్పున్నారా రెచ్చిపోయి పిచ్చి వేషాలు వేస్తారంటే ఏంటి ఉద్దేశం ఏంటి మగాళ్ళం మేం చేసామని మమ్మల్ని ఆగబట్టించడానికి ఇలాంటి పని చేస్తారంటే ఎంత ధైర్యమే నీకు చెప్పళ్ళ బస్తావి పైగా ఇద్దరు పిల్లలు తల్లివి సిగ్గు ఎగ్గు వదిలేసి నా ఎదురుకున్నానే ఎవడో స్వామీజీతో తైతకలాడుతున్నట్టు నాటకాలు ఆడతావా? నువ్వెట్టే ప్యాంటు షర్ట్ వేసుకుని ఎరగదేస్తున్నావు నిన్ను. అవును ఆ గొట్టం గారితో గదిలో దూరేంటి చూరాలియా అంటూ స్టెప్పుల మీద స్టెప్పులు వేస్తా పొడుస్తా చెయ్యరగ తీసింది. ఏంట్రా నువ్వు పొడిచేది సిగ్గు సరే లేకుండా ఆ పిల్లతో బజార్కి బలాదుర్గా తిరగలేదు నువ్వు చేసిన పనికి నిన్ను అడ్డంగా నరికేసి నేనే జైలుకెళ్తాను మీరసలు ఆడాళ్ళు కాదే డాకిని మోహిని కామిని శంకిని నన్ను కొడతావా ఏ పౌరుషం పొడుచుకొచ్చిందా మీకుండే మానవ మర్యాద రోషము మాకు ఉన్నాయి మీరింత సిగ్గుమాల పని చేయబట్టే మేము సిగ్గుదిలి బజార్న పడాల్సి వచ్చింది ఏం పీక్కుంటారో పీక్కోండి అయ్యయ్యో నన్నే కొడతారా కొడతానే నేను నీకు తాళి కట్టిన మొగుణ్ణి కట్టారండి మహా తాళి మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతు ఇన్నాళ్ళు నువ్వేం చేసినా నీకు గౌరవం ఇచ్చాను ఇప్పుడు ఆ గౌరవం అయిపోయాక నువ్వెవరో నేనెవరోనే అయితే మీరు మాత్రం నేను మగాడినే నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అయ్యో అయ్యో ఏమండి రమేష్ జరిగిందంతా ఆయన నిజం అనుకుంటున్నారు ఇదంతా మిమ్మల్ని మార్చాలని మేము ఆడి నాటకమయ్యా నాటకమా దీన్ని నాటకం అనరు ఒళ్ళు తెగబలిసి కొట్టుకోవడం అని అంటారు అది కాదు అగ్ని సాక్షిగా పెళ్ళాడి నీ మెడలో 3 ముళ్ళు వేసిన నన్నే ఎడంకాలతో తన్నాలని చూస్తావా వ్యవహారం ఇంత దూరం వచ్చాక మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. అవును ఈ జన్మలో మీ మొహాలు కూడా చూడం మీ దరిదాపులో కూడా రావు ఏంటి బాగా చూస్తావురా ఎవరిలో